ఏలూరు తంగెళ్లమూడిలోని వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు సోమవారం ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ మాగంటి హేమ మరియు ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సందర్భంగా ఈ ప్రాంతంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానము పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోపు వచ్చిన ఈ మొదటి శ్రీకృష్ణ జన్మాష్టమి, దాన్ని పురస్కరించుకుని గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు, గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు తదితర పెద్దలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ఈ ఉత్సవాల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ యాదవ్ నగర్ ప్రాంతానికి చెందిన ఈ దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో మరి దేవాలయ చైర్మన్ గారు, అలాగే అభివృద్ధి కమిటీ సభ్యులు, అభివృద్ధి పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడం జరిగింది. ఈ స్వామివారు చాలా విశిష్టత గల స్వామివారు. మరి 400 సంవత్సరాల క్రితం ఈ స్వామి ఇక్కడ వెలసడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి మా పూర్వీకులు యాదవ పెద్దలందరూ కూడా ఈ దేవాలయాన్ని సంరక్షించుకుంటూ వచ్చి మరి ఈ దేవాలయం శిథిలావస్థకి చేరుకోగానే మరి ఇక్కడ ఉన్న దాతలందరి సహకారంతో మరి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దిగ్విజయంగా జరపాలని మరి ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.